రైట్ మొత్తంగా మనం ఒకసారి చూసుకుందాము అల్లు అర్జున్ ని చికెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది అనే విధంగా చూస్తే గనక థియేటర్ కి వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు అనే ప్రశ్న అయితే సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా, ఒక పక్కన అనుమతి ఇవ్వలేదు అని పోలీసులు అంటున్నారు, మరోపక్క అల్లు అర్జున్ ఏమో వాళ్ళు అనుమతి ఇస్తేనే నేను వచ్చానని చెప్పి ఆయన వర్షన్ లో ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరు చెప్పలేదా అనే పాయింట్ కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్స్ కి వచ్చారు అనే అవకాశం ఉంది. రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదా, ఆమె చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా సంధించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి బిఫోర్ కూడా ఆయన ప్రెస్ మీట్ లో కూడా మెన్షన్ చేశారు, నాకు ఆమె చనిపోయిన సంగతి తెలీదు, తెలుసుంటే నేను ముందుగానే బయటకు వచ్చేసేవాడిని. ఇటు పక్కన పోలీసుల వర్షన్ వచ్చేసి మేము చెప్పినప్పటికీ కూడా ఆయన బయటికి రాలేదు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. మీతో ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఫ్యాన్స్ పై దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి అని కూడా అడిగే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బౌన్సర్లే అక్కడ కీ రోల్ ప్లే చేసిన పరిస్థితి. బౌన్సర్లే కావాలని ఫ్యాన్స్ ని ఇటు పోలీసుల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మీదకి వచ్చినప్పుడు వాళ్లే ఎక్కువగా హ్యాండిల్ చేశారు అని చెప్పి ఆ సిచ్యువేషన్ లో బౌన్సర్లకు కూడా కొంత పోలీసుల నుంచి వార్నింగ్ కూడా ఇచ్చింది, నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ చేయొద్దు, బౌన్సర్లు కూడా కొద్దిగా వారి హద్దుల్లో ఉండాలి అంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్లు సంధించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి, ఏదైతే మీరు క్వశ్చన్ చెప్పారో వాస్తవంగా అదే క్వశ్చన్ దాంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే ఈ ఘటనకు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనలో ఆ రాత్రి నుంచి మర్నాడు వరకు ఏం జరిగింది అనే అంశాల్లో మొత్తం కూడా అధికారులు పూర్తి వివరాలు రాబడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది అంశం మీద ఒక సినీ ప్రముఖులు బెనిఫిషియర్లుగా వచ్చే ముందు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసు ఇచ్చే సమాచారం వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాత వారు అనుమతిస్తారు. అయితే ఈ సంఘటన ఘటనలో మాత్రం అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చినటువంటి అప్లికేషన్ ని వారు తిరస్కరించారు, బందోబస్తు కల్పించలేమని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో వారు సంబంధిత అధికారులు చెప్పిన నేపథ్యంలోనే ఒకవేళ మీరు తిరస్కరించినా కానీ మీరు తిరస్కరించిన విషయం మీకు ఎవరు చెప్పలేదా అనేటువంటి అంశం నుంచి ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ అంశంలో ఇప్పటికే ఆ రోజు జరిగిన ఘటన నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అంశాల మీద వారు మరోసారి విచారణ అధికారులు వాంగ్మూలాన్ని సేకరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే బెనిఫిషియర్ లోపలికి పోయిన తర్వాత జరిగిన తోపులాట తొక్కిసలాటలో బౌన్సర్లు వ్యవహరించినటువంటి తీరు కూడా కొంత అనుమానిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిపి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆ రోజు ఘటనలో ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, జరిగిన ఘటన తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా రాబడుతుండడం మనకు తెలుస్తుంది. ఏదైతే తొక్కిసలాటలో ఇక్కడ ఇష్యూ జరిగిన సందర్భంగా రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందిన సంఘటనలో అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రేక్షకులు వచ్చిన నేపథ్యంలో ఈ సమాచారం ఎప్పటికప్పుడు మీకు లోపల సినిమా థియేటర్ సంబంధించిన సిబ్బంది కానీ అది పోలీస్ అధికారులు గాను మీకు సమాచారం ఇచ్చారా, ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు స్పందించలేదు, ఎందుకు వెంటనే అక్కడి నుంచి వెళ్ళలేదు అనే అంశం ఆ సంఘటనకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ఈ క్వశ్చనర్ లో ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే కాసేపటి క్రితమే ఈ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో పోలీస్ అధికారుల బృందం సంబంధిత పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బందితో పాటు డీసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ లో ఏదైతే అల్లు అర్జున్ చెప్పారో ఆ అంశాలు కూడా ఈ క్వశ్చనర్ లో ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి అటు అల్లు అర్జున్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు, మరోవైపు ఇక్కడ యాజమాన్యం నుంచి కూడా ఇప్పటికే సేకరించిన సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి కూడా సమాచారం సేకరించడం మనకు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి అల్లు అర్జున్ తీసుకువెళ్లి సినిమా థియేటర్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్. రాజేందర్, ఇటు పక్కన అల్లు అర్జున్ కి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో థియేటర్ యాజమాన్యానికి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సిచ్యువేషన్ కి సంబంధించి. సో వాళ్ళని ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యమైన అల్లు అర్జున్ సంబంధించిన ఎవరైనా విఐపి వచ్చిన సందర్భాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారు. వారు ఆ సందర్భాన్ని చూసి బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాతనే వీళ్ళకు మళ్ళీ తిరిగి సమాధానం ఇస్తారు. ఇప్పటికైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక లేఖ అధికారులకు ఇచ్చినని చెప్తున్నారు. వారు నిరసించిన పోలీసు అధికారులు చెప్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే కోర్టులో ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు మొత్తం కూడా అల్లు అర్జున్ నుంచి అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం నుంచి పోలీసు అధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మరోసారి ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే 11 గంటలకు అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాది అశోక్ తో కలిసి వెళ్లారు. విచారణలో కూడా మొత్తం పూర్తి వివరాలు చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది.